హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఏం వెరైటీ రెసిపీ అడుగుతున్నారో చూద్దామా ప్రేక్షకులు. ఓకే, సో సునీత గారు మెయిల్ చేశారు రాజు గారు పంజగుట్ట నుంచి. ఓకే, జనరల్ గా మనం పకోడీ కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. అంటే మామూలుగా శనగపిండితోనే చేస్తూ ఉంటారు కదా. సో పకోడీలో కొంచెం ఏదైనా వెరైటీ చేసి కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. వెరైటీగా అంటే చాలా రకాలుగా చూపించేసాం పకోడీలా. కొంచెం అంటే ఈ సీజనల్ కొంచెం రిలేటెడ్ గా ఉండేట్టుగా కొంచెం స్పైసీగా పెప్పర్ పకోడీ చేద్దామండి. పెప్పర్ పకోడీ, పెప్పర్ పకోడీ కర్రీ చేద్దాం దాంతో. సో పెప్పర్ పకోడీతో కర్రీ. ఓకే ఓకే, మరి పెప్పర్ పకోడీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెప్పర్ పకోడా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా మనం పకోడీ చేసేసుకుందాం. ఓకే, సో నూనె వేడి పెట్టేసుకుందాం. సో ఒక బౌల్లో క్యాప్సికమ్ అండి, సో బెల్ పెప్పర్. సో పెప్పర్ అంటే ఇక్కడ మనం బెల్ పెప్పర్ వాడుతున్నాము అండ్ అలాగే మిరియాల పొడి కూడా వాడుతున్నాం, పెప్పర్ పౌడర్. సో దీంట్లో బైండింగ్ కొరకు శనగపిండి. ఓకే, సో పకోడీ కాబట్టి చక్కగా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి పకోడీలు వేసుకోవటం ఈజీగా ఉంటుంది. అలాగే కొద్దిగా బియ్య పిండి అండి. సో మిరియాల పొడి. సో కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటే మనకు చిన్న చిన్న పలుకులు అక్కడక్కడ తగులుతూ ఉంటాయండి. సో మరీ ఫైన్ పౌడర్ చేసినా మనకి టేస్ట్ తెలుస్తుందేమో కానీ అంతగా తెలియకపోవచ్చు. సో కాబట్టి కొంచెం కచ్చా పచ్చాగా అయితే మనకి అలా పంట కింద తగిలినప్పుడు బాగుంటుంది ఆ ఘాటు కూడా. సో ఇది కొంచెం మనకి స్పైసీగానే ఉంటుంది అనమాట. స్పైసీగానే ఉంటుంది. ఓకే, ముందు ఒకసారి బాగా కొంచెం గట్టిగా ఇలా మెదుపుతూ కలుపుకోవాలండి. సో ముందుగా వాటర్ వేసుకోకుండా ఒక్కొక్కసారి మనం ఏంటంటే క్యాప్సికమ్లో చాలా వాటర్ ఉంటుంది. బాగా కలిపాక అవసరం అనుకుంటే ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు. సో జనరల్ గా క్యాప్సికమ్ తో ఏదైనా డీప్ ఫ్రై చేస్తేనే మనకి దాంట్లో చాలా వాటర్ ఉంటుంది కదా. సో కొంచెం గట్టిగా నలుపుతూ అలా కలుపుకుంటే మనకి చూసారా ఆల్మోస్ట్ తడిగా అయిపోయింది పిండి అంతా. ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ వేసుకుంటే మనకి పిండి ఎక్కువ లూజ్ అవ్వకుండా పకోడీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ కర్రీలో కనుక్కున్నప్పుడు మనం కొంచెం పకోడీలు కొద్దిగా గట్టిగా వేసుకుంటేనే బాగుంటాయి. ఎందుకంటే మామూలుగా ఇట్లా పల్చగా వేసుకుంటే కర్రీలో వేసాక విడిపోతుంది. ఓకే, ఇలా చిన్న చిన్నగా మనకు కావాల్సిన సైజులో వేసేసుకోవచ్చు. సో కొంచెం ఇలా ముద్దలా వేస్తున్నాం కాబట్టి ఈ స్టేజ్ లో మనం ఆయిల్ కొంచెం మెల్లిగా అలా వేడెక్కుతున్నప్పుడు వేసేసుకోవచ్చు అండి. సో ఇదేంటంటే అప్పుడు లోపల వరకు బాగా వేగుతుంది. సో ఆ మిరియాల ఘాటు తెలుస్తూ ఉంది దీంట్లో. సో మీకు పిండి క్లోజ్ గా ఉంది కదా, అందుకని మీకు వస్తుంది. నాకు స్మెల్ రావట్లేదు, బట్ నాకు తెలిసి వేగిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది స్మెల్ కూడా. అందుకే కొంచెం ఫ్రెష్ గా మనం ఆ మిరియాల పొడి అనేది చేసుకొని వేసుకుంటే అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కర్రీలో కాబట్టి కొంచెం అట్లా చుట్టుకుంటే మనకి ఏంటంటే ఒక ఈవెన్ షేప్ లో ఉంటాయి. అండ్ మరి అలా అటు ఇటుగా ఇలా కొమ్ముల్లా వచ్చినా కూడా తినేటప్పుడు మనకి అలా వేసుకోవచ్చు. స్నాక్ అయితే అలా వేసుకోవచ్చు. కర్రీలో కాబట్టి కొద్దిగా ఇలా షేప్ లో వేసుకుంటే బాగుంటాయి. సో ఇది మనకు కొంచెం వేగితే మనం కర్రీ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మరి మేము చిట్కా చూస్తాం రాజుగారు అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ పకోడీ వేగేలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మేకప్ వేసుకునేటప్పుడు మనం ఐబ్రో పెన్సిల్ని ఐబ్రోస్ పైన స్ట్రైట్గా దిద్దుతూ ఉంటాం. ఇలా కాకుండా మనం ఆపోజిట్ డైరెక్షన్లో దిద్దుతూ ఉన్నట్లయితే ఐబ్రోస్ అనేవి న్యాచురల్గా కనిపిస్తాయి. చిట్కా చూసారు కదా. సో రాజు గారు ఇంకొంచెం వేగాలేమో కదా. కొంచెం అండి, ఇంకొద్దిగా కావాలి. సో ఇది అటువైపు మార్చేసుకుందాం. గ్రేవీ మనకు కొంచెం రెడీ అయ్యేంత లోపు ఇది కూడా రెడీ అయిపోతుంది. సో కొద్దిగా గ్రేవీకి ఆయిల్ అండి. సో ఇక్కడ గ్రేవీ వచ్చేసి టమాటో బేస్ తీసుకుంటున్నాను నేను. సో ప్లెయిన్ గా. సో అలా ఉంటేనే బాగుంటుంది. అంటే అప్పుడు మనం పకోడీ ఫ్లేవర్ని ఎక్కువగా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి.
సో యాక్చువల్గా కొంచెం స్పైసీగా చేసుకునేటప్పుడు టొమాటో బేస్ అయితేనే బాగుంటుంది కదా మనకు కూడా. ఎస్. మూత పెడదాం రాజుగారు ఒక నిమిషం. ఓకే అండి, కొంచెం అంతలో కూడా వేగుతాయి. సో ఈ పకోడీలు చూద్దాం ఒకసారి. ఓకే. సో ఇంకొంచెం కలర్ రావాలి. కానీ చాలా ఎక్కువ క్యాప్సికమ్ యాడ్ చేసాం కదా, చాలా అంటే ఆ పకోడీలు బాగా కనిపిస్తున్నాయి యాక్చువల్గా. సో అలా మనం స్నాక్ లా కూడా తినేసేసుకోవచ్చు హ్యాపీగా, చాలా బాగుంటుంది. అవును. ఓకే. సో దీంట్లో గ్రేవీకి సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు, సో వీటితో పాటుగా టమాటో పేస్ట్ అండి. ఓకే. సో పకోడీలు కూడా ఆల్మోస్ట్ గ్రేవీ అయ్యేంత లోపు అవి కూడా అయిపోతాయి. ఈ టమాటో పేస్ట్ కొంచెం ఈ మనం వేసిన ఈ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కొంచెం పట్టేస్తే సరిపోతుందండి. పెప్పర్ పౌడర్ కూడా బాగా స్ప్రెడ్ అయింది యాక్చువల్గా. ఎస్, అక్కడక్కడ కొంచెం అలా కనిపిస్తుంది కదా, రవ్వ రవ్వ లాగా. యాక్చువల్గా మొత్తం కనిపిస్తుంది. ఎస్. సో అలా కచ్చాపచ్చాగా చేసుకోవడం వల్ల మనకు కొంచెం లుక్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా సీజనల్ గా మనం ఈవినింగ్ టైంలో కొంచెం చల్లగా ఉన్నప్పుడు సో ఇలా పెప్పర్ కూడా వేసుకుంటే కొంచెం మనకి ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా కొంచెం రిలీఫ్ కూడా ఉంటుంది. అంటే ఇవి ఉట్టివి తింటే యాజ్ అ స్నాక్ అట్లా బాగుంటుంది. కర్రీలో అయినా కూడా కొంచెం మనకి పెప్పర్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఆ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకంటే ఓవర్ చలి లేదు కానీ కొంచెం పెరుగుతున్నప్పుడు ఇట్లాంటి రెసిపీస్ అయితే బాగుంటాయి. సరిపోతాయి రాజుగారి ఇలా? సరిపోతాయి. అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో గ్రేవీ ఇక్కడ నాకు సరిపోతుంది. సో కొంచెం టైట్ గా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే. అంటే పకోడీలు కొంచెం మనం గట్టిగా కలుపుకొని వేసుకున్నాం కాబట్టి నేను గ్రేవీలో వేసేసాను. కొంచెం లూజ్ గా పిండి ఉంది అనిపిస్తే మనం కొన్ని రకాల వాటికి చూపించాం కదండి, గ్రేవీలో పైనుంచి మనం లాస్ట్ లో యాడ్ చేసుకోవడం. సో మన పకోడీ ఎంత గట్టిగా ఉంది దాన్ని బట్టి మనం చూసుకొని ఎప్పుడు యాడ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, పెప్పర్ పకోడీ కర్రీ రెడీ. నైస్. చూసారు కదండి, వెరైటీ రెసిపీ పెప్పర్ పకోడా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెప్పర్ పకోడా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో క్యాప్సికం ముక్కలు, శనగపిండి, బియ్య పిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పకోడాలు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ పకోడా కర్రీ రెడీ.